సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. వల్ల ఇబ్బంది కలుగుతోందంటే కూడా పట్టుదల వదలకపోవడం భీష్మం. కొన్ని సందర్భాల్లో పట్టు విడుపు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి కోసం తాను పెళ్లి చేసుకోకుండా ఉన్నాడో ఆవిడే వచ్చి పెళ్లి చేసుకోమని అంటోంది. ఏ ప్రయోజనం కోసం తను బ్రహ్మచర్యం పాటిస్తానన్నాడో ఆ ప్రయోజనం నెరవేరట్లేదు కనుక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నప్పుడు పట్టుదల వదలలేదు. సరే, దానికి వేరే కారణం ఉందనుకో, అది వేరే మాట. వదలలేదు. మరి అప్పుడు ఏం చేస్తుంది? తనకి కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడిని తలుచుకుంది, వ్యాసుణ్ణి. నా కోడళ్ళు ఇద్దరికి సంతానాన్ని కలిగించమని అడిగింది. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, 1 సంవత్సరం పాటు వాళ్ళు నియమాలు పాటించాలి, నా వల్ల సంతానం కావాలి అంటే తొందరపడింది ఆవిడ. సరే, తొందరగా ఈయన చూసి ఆవిడ కళ్ళు మూసుకుంటే గుడ్డివాడు పుట్టాడు అంబికకి. రెండో కోడల్ని పంపిస్తే ఆవిడేమో ఇలా ఒళ్ళంతా జలదరించిందిట, పాలిపోయింది. అందువల్ల పాండురోగంతో వాడు పుట్టాడు. అందుకని లేదు ఇలా ఉంటాడు అని చెప్పి మళ్ళీ ఏం చేసిందంటే, ఈ ధృతరాష్ట్రుడు తర్వాత మళ్ళీ అంబికని మళ్ళీ కూడా వ్యాసుడి ద్వారా సంతానాన్ని కనమని పంపించింది. ఈవిడ చికాకు పడి తన దాసిని పంపించింది. ఆ దాసి వచ్చినటువంటి వాడు మహర్షి కనుక ఆ మహర్షి అంశతో జన్మించబోయేటటువంటి వాడు మహానుభావుడు అయి ఉంటాడు అని చెప్పి చాలా భక్తిగా ఆయనతో తన సమయాన్ని గడిపింది. దానితో చాలా ఆవిడకున్నటువంటి భక్తి శ్రద్ధల కారణంగా యముడి అంశతో ఆవిడకు ఒక కుమారుడు జన్మించాడు. యముడు యొక్క అంశ. యముడు ఎప్పుడు కూడా నియమాలు పాటించేవాడే కదండి. ఇప్పుడైనా మనం లోకంలో ఏమంటామమ్మా, ఎవరైనా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తే వాడండి యముడండి అంటాం. ఎవరినన్నా యముడు అంటే సంతోషించండి, మీరు నీతి నియమనిష్టలతో ఉన్నారని, మిమ్మల్ని పొగిడారని అర్థం తీసుకోవాలి. యముడు అంటే బాధించేవాడని కాదు. సో అంత ధర్మాత్ముడుగా ఉన్నాడు. చాలా నియమాలతో ఆయన జీవించడం జరిగింది. కాకపోతే దుర్యోధనుడు ఎప్పుడు కూడా అతన్ని దాసీపుత్రుడు అని కొంచెం చులకం చేయడం కూడా ఉంది. అయితే ధృతరాష్ట్రుడికి తెలుసు, సింహాసనం మీద కూర్చోవాలంటే ఎవరు? ధృతరాష్ట్రుడు పనికిరాడు, కళ్ళు లేవుగా. అందుకని పాండురాజు తన యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టి పెడితే ధృతరాష్ట్రుడికి 24 గంటలు పక్కన ఉండి ధర్మం చెబుతూ ఉన్నాడు విదురుడు. ఇది మంచి, ఇది చెడు అని చెప్తూనే ఉండేవాడు. ధృతరాష్ట్రుడు విన్నాడా అంటే చెవులతో విన్నాడు, మనసుకి ఎక్కించుకోలే. అది ఎందుకనమ్మా? వాడి గుణం అంతేనండి. అదేలేండి. ఇప్పుడు మనం ఎంతమంది ధృతరాష్ట్రులు లేరు మనకి. కాఫీ టీలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, తెలీదా? తాగుతున్నావా లేదా? తాగుతున్నాగా. మీరు చాలా లైట్ గా ఇది ఉదాహరణ చెప్పా, ఇంకా చాలా స్ట్రాంగ్ అయినటువంటి అలవాట్లు కూడా ఉన్నాయి కదా. మరే అలవాట్లు ఉన్న వాళ్ళకి తెలీదా? మంచిది కాదు. పైగా కొన్నిటి మీద పైన కూడా ఆరోగ్యానికి హానికరం రాస్తే కూడా మనం హ్యాపీగా తీసుకుంటాం, దేని దారి దాందే అన్నట్టు కదా. మరి అట్లా మంచి చెడు తెలియక కాదు, దాని మీద మనకు ఉండేటటువంటి ఇష్టానిష్టాల కారణంగా ఒక ఇష్టం అనేటటువంటి ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుంటాం, అంచేత అలా నడిచిపోతాం. ఎప్పుడు కూడా ధర్మం ఏమిటో చెప్తూ ఉండేవాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. దాసి కొడుకైనా కూడా యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయడం అంటే సింహాసనం మీద కూర్చోవడానికి యాక్సెప్ట్ చేయలే, సభలో కూర్చోవడానికి అనుమతించారు. ఓకే, సభలో కూర్చోవచ్చు. నీతి కలిగినటువంటి వాళ్ళని ఎవరినైనా వాళ్ళ మాటలు వినడానికి ఒప్పుకున్నారమ్మా. ఇప్పుడు మనం రకరకాలుగా ప్రాచీన గ్రంథాలు చదవక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం గాని అందరికీ తగిన ప్రాధాన్యం ఉంది. తగిన ప్రాధాన్యం అని చెప్తున్నా, సమప్రాధాన్యం అని చెప్పట్లా. సమప్రాధాన్యం అంటే అందరూ సింహాసనం మీద కూర్చుంటానంటారు కదా. ఇవాళ్ళు ఉందా అందరికి సమప్రాధాన్యం? అందరినీ ప్రైమ్ మినిస్టర్ సీట్ లో కూర్చుంటానంటే నీకు నాకు అవకాశం ఉందా? అసలు నాకు క్యాండిడేచరే లేదు నా వయసు బట్టి. సమానత్వం కదండి, అందరికీ సమానంగా ఉండాలి. నేను ప్రైమ్ మినిస్టర్ గా కంటెస్ట్ చేస్తానంటే ఒప్పుకుంటారా? నా క్యాండిడేచర్ లేదు, నా వయసు దాటిపోయింది. లేదు నేను ఆర్మీలో చేరతాను, అందరూ సమానత్వం అంటే ఒప్పుకుంటారా? సమానత్వం కాదమ్మా, సమానత్వం గురించి మనకు ఒక భ్రమ ఉంది.
మరి భ్రమలో ఉంటున్నాం. తగినది ఉండాలి, ట్రీట్మెంట్ తగినది ఉండాలి, ఎవరికి ఏది కావాలో తగినట్టుగా ఇవ్వాలి, అప్రోప్రియేట్ అలా. అంచేత అతడి మాటలు ఎప్పుడూ విన్నారు. ఎందుకంటే చెప్పేది ధర్మ మార్గంలో ఉండేది, ధార్మికంగానే ఉండేది. యముడు అంశ కదా, అందువల్ల ఇది మంచి, ఇది చెడు, ఇది తగింది, ఇది తగనిది, ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అని ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నాడు. అనేక సందర్భాల్లో ధృతరాష్ట్రుడికి విదురుడు సలహాలు ఇచ్చాడు. అంటే తాత్కాలికంగా ఆ క్షణానికి విన్నాడు. పైగా ఎప్పుడన్నా ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోయినా, మనసు బాగుండకపోయినా విదురుడికి కబురు చేస్తాడు. విదురుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే నీకు మనశ్శాంతి. ఎట్లా ఉంటుందంటే ఏ షోల్డర్ టు క్రై అని మనకి ఈ మధ్య ఉంది కదా. అంటే నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పేసుకుని తప్పు చేశా, నేను తప్పు చేస్తే నేను తప్పు చేసేసాను, తప్పు అయిపోయింది, ఏం చేయాలనుకోకుండా జరిగింది అంటే ఆ భుజం ఎవరిది ఉందా, ఎవరి భుజం మీద పడి నేను ఏడుస్తున్నాను, వాళ్ళు ఏం పర్వాలేదులే అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటాయి, ఏం చేస్తాం సర్దుకో, ఈసారి చేయకుండా ఉండు, ఇలాంటి మాటలు చెప్తే కాస్త ఓదార్పు. అట్లా ప్రతి సందర్భంలోనూ కూడా ఎప్పుడు అతడికి కాస్త మనస్సు బాగుండలేదనిపించినా విదురుణ్ణి పిలిచేవాడు. ఆ విదురుడితో మాట్లాడుతూ ఉండేవాడు. విదురుడితో మాట్లాడుతున్నంతసేపు ధృతరాష్ట్రుడి మనసు ధర్మ మార్గంలో ఉండేది. విదురుడిది ఆయన సెల్ఫ్ ఆయన పర్సనాలిటీ, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండేది? నియమ నిబద్ధాలతో జీవితం గడిపాడు, అసత్యం ఆడలేదు, ధర్మ మార్గంలోనే ఉన్నాడు. అందుకే కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు విదురుడి ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో విందు తీసుకున్నాడు. గాని మరి ఈయన ఇంత ఏర్పాటు చేసినా దుర్యోధనుడి దగ్గర విందు తీసుకోవాలా. అక్కడ ఒక మాట అంటాడు తెలుసా, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, శరీరం అశాశ్వతం, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను మీ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నాక ఈ శరీరానికి ఏదన్నా అయితే నింద నీకు వస్తుంది, అందువల్ల నీ ఇంట్లో తిననన్నాడు. ఎవరితో? దుర్యోధనుడితో. శ్రీకృష్ణుడా? అది ఎప్పుడు అందరికి వర్తిస్తుందిగా. అందరికి వర్తిస్తుంది. ఆయన ఒక్కడిని ఎందుకన్నారు? ఎందుకు వచ్చాడు అంటే రాయబారానికి వచ్చాడు. రాయబారానికి వచ్చాడంటే నువ్వు పాండవుల పక్షం నుంచి వచ్చాడు. ఎవరి కౌరవుల పక్షానికి వచ్చాడు. అంటే కౌరవులకి పాండవులకి పడట్లేదు కనుక ఈ పక్షం నుంచి వస్తే ఈ పక్షం శత్రుపక్షం కదా, శత్రుపక్షం వాళ్ళ ఇంట్లో అన్నం తింటే తేడా వస్తే. ఇప్పటికి మనం గిలగిల్లాడుతున్నాం కదా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం గురించి. ఆ మరణం లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారన్న వార్త వినంగానే నాకు ఇదే గుర్తొచ్చింది. శ్రీకృష్ణుడు రాయబార సమయంలో అక్కడ భోజనం చేయలే, దుర్యోధనుడు ఇచ్చిన విందు తీసుకోలే. విదురుడు అతి సామాన్యమైనటువంటి జీవితం గడిపేవాడు, అతి సామాన్యం. మంత్రి అయ్యున్నాడు. ఈయనకి రాజుగారికి చక్రవర్తికి సోదరుడు వరసే, సోదరుడే అనుకోండి, సవతి సోదరుడు అయినా గాని అటువంటి రాజభోగాల కన్నా కూడా సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూ ఉండేవాడు. ఎక్కడికక్కడ ఇతడితో ధృతరాష్ట్రుడు మనసు బాగుండనప్పుడల్లా, ఎప్పుడు బాగుండదు ధృతరాష్ట్రుడికి మనసు? పాండవులకి ఏదన్నా జరిగిందన్నప్పుడు, ఏదన్నా వాళ్ళు విజయం సాధించారన్నప్పుడు, తన కొడుకులకి ఏదైనా తక్కువైందన్నప్పుడు అప్పుడే మనసు బాగుండదమ్మా. లోకంలో ఎవరికన్నా ఏదన్నా అయిందంటే ధృతరాష్ట్రుడికి ఏ సమస్య లేదు, కానీ తన కొడుకులకు తక్కువైనా పాండవులకి ఏదన్నా ఎక్కువైనా ఈయనకి మనసు బాగుండదు. అట్లాంటప్పుడు పిలిస్తే నిద్ర పట్టదు ఆయనకి. నిద్ర పట్టకపోతే విదురుడిని పిలిస్తే విదురుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఏమిటంటే నీతి మది అవి మాట్లాడితే, అవునా నిజమే కదా, ధర్మంగా ఉండాలి కదా, ధర్మ మార్గంలో ఇలా ఎక్కడిక్కడ మనం ఏమంటామంటే ఉపశమనం అంటామే, పాలియేటివ్. ఆ క్షణాన కాస్త మనసుకి ఉపశమనం, తన మనసులో ఉన్న గోడంతా వెళ్ళబోసుకోవడం. అలాంటి సందర్భాల్లో శాంతంగా ఉండడం ఎట్లా మనసు అన్నది ఒకటి చెప్తా. చాలా ఉంది విదురుని, ఇది మామూలుగా లేదు. ఈ రోజు కూడా చెప్పింది ధృతరాష్ట్రుడికి అయినా మనందరికీ కూడా వర్తించేది. ఎందుకంటే మనందరిలోనూ కూడా ధృతరాష్ట్రుడి అంశ ఇంతో అంతో ఉంది కదా. అన్ని ఎందుకు వింటాము, అందరివి ఎందుకు వింటాము? అస్సలు వినం. రాయబారం అయిపోయిన తర్వాత పాండవులు పూర్తిగా అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత రాయబారానికి వాళ్ళు రాయబారం పంపించారు.
ఎవరంటే ద్రుపద మహారాజు యొక్క పురోహితుడితో వార్త పంపించారు, మేము వచ్చాము, మాకు మా రాజ్యం మాకు ఇచ్చేయండి. అంతే కదా, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసాం, తిరిగి వచ్చాం, మా రాజ్యం మాకు ఇవ్వండి అని చెప్తే, సరే దానికి సంజయుడితో రాయబారం పంపించాడు ధృతరాష్ట్రుడు. సంజయుడితో రాయబారం ఏం పంపించాడు, అసలు ఏమీ లేదు అందులో, ఏం మాట్లాడాలో తెలియదు. ఏం మాట్లాడమంటామని అడిగాడు. అడిగితే ఏదో మీరందరూ క్షేమంగా వచ్చారు, సంతోషం, అది ఇది అంటే, అంతకన్నా ఇంకేం లేదు. ఇవన్నీ అయిన తర్వాత సంజయుడు తిరిగి వచ్చాక ఏం జరిగింది అంటే, ఇంత ప్రయాణంలో అలసిపోయాను, రేపు చెప్తాలే పో అన్నాడు. అంటే ఈయనకి ఆవేదన. అప్పుడు విదురుని పిలిపించాడు. విదురుని పిలిపిస్తే విదురుడు మాట్లాడతాడు, చాలా మాట్లాడతాడు. ఎన్ని మాట్లాడినా ఆయనకేం లేదు, నేను చెప్తే నీ బుర్రకేం ఎక్కట్లేదు, నీకేం శాంతం రావట్లేదు, నా గురువు గారిని పిలుస్తాలే అని చెప్పి సనత్సుజాతుల వారిని పిలిస్తే ఆయన వచ్చి చెప్తాడు. ఆయన చెప్పింది కూడా ధృతరాష్ట్రుడికి ఏమీ పెద్ద ప్రయోజనం లేదు, ఆకాశేపు ఉపశమనమే. ఈ శాంతం గురించి ఏం చెప్తాడు, మనస్సుకు శాంతిగా ఉండాలంటే ఏం చేయాలంటే, నియత తపమును, ఇంద్రియ నిగ్రహంబు, భూరి విద్యయు శాంతి కారణములు. బాని అన్నింటికంటే మేలైన శాంతి కారణము, శాంతి కారణము లోభముడుగుట కౌరవేంద్ర అన్నాడు. అన్నిటికన్నా శాంతానికి కారణం ఏమిటంటే నియత తపము, నియమంగా తపస్సు చేయడం. నియమంగా తపస్సు అంటే అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయడమా కాదు. భగవద్గీతలో చెప్పాడు కదా, తపస్సు అంటే కాయిక, వాచిక, మానసిక తపస్సులు ఉన్నాయి. వాచిక తపస్సు అంటే అనుద్వేగకరం వాక్యం, మాట్లాడేటప్పుడు నేను ఆవేశపడకూడదు, నా మాట విని నువ్వు ఆవేశపడకూడదు, అట్లా మాట్లాడడం అన్నది వాంగ్మయ తపస్సు. అంతే కదా. ఇప్పుడు ఏదన్నా మనం కొన్ని విన్నాము, దేశద్రోహకరమైనటువంటి వార్తలు వింటే ఆవేశం వస్తుంది కదా, అలా రాకూడదు. అది కానీ కష్టమమ్మా, ఈ విషయంలో అయితే కష్టం. కానీ వాక్కులో రాకూడదు, దాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి. వాక్కుకు పరిమితం కాకూడదు, అది విన్న వాళ్ళకి ఆవేశం రాకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు నేనేదో చాలా మంచి ఉద్దేశంతోనే మాట్లాడతాను అనుకో, మాట్లాడితే నీకు కోపం వచ్చేయచ్చుగా, మరి అట్లా రాకూడదు. నేను మాట్లాడే మాట వల్ల నేను ఆవేశపడకూడదు, నువ్వు ఆవేశపడకూడదు. సరే, సత్యంగా ఉండాలి, హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉండే అది వాంగ్మయ తపస్సు. మనం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టకుండా సమయం కూడా వెచ్చించకుండా మన వాంగ్మయ తపస్సు చేయొచ్చండి, ఇంత జాగ్రత్తగా ఉండి. కానీ మనం చెయ్యం కదా. అలాగే కాయికం, శరీరంతో చేయడం, అలాగే మానసికం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి నియమంగా చెయ్యాలి. నేను అబద్ధం ఆడను, నియమం పెట్టుకోండి. నేను నా మాటలతో ఎదుటి వాళ్ళని నొప్పించనా, నియమం పెట్టుకోండి. నా పని వల్ల ఇతరులకి బాధ కలిగించనా, నియమం పెట్టుకోండి. ఇవన్నీ తపస్సులు అంటే ఇంతకన్నా పెద్దవేం లేవు. ఇలాంటి నియమితంగా తపస్సు చేయడం. ఇంద్రియ నిగ్రహంలో ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. అదుపులో పెట్టుకోవడం అంటే నొక్కి పెట్టడం కాదు. ఏయ్ వెళ్ళకు అంటే ఆగాలి, అస్సలు వెళ్ళొద్దని అణిచిపెట్టడం కాదు. కూడని సమయంలో మన అధీనంలో ఉండాలి, వాటి పని అవి చెయ్యాలి. చేయకపోతే ఎట్లా, కన్ను చూడకపోతే ఎట్లా, చెవి వినకపోతే ఎట్లా, నాలుక రుచి చూడకపోతే ఎట్లా, ఉండాలి కదా. అవి చెయ్యాలి అన్నప్పుడు వాటిని చెయ్యనివ్వాలి, కానీ మన అదుపులో ఉండాలి. ఎట్లా, గుర్రాల యొక్క పగ్గాలు మన చేతిలో ఉండి గుర్రాలు పరిగెత్తినట్టు ఇంద్రియాలు పరిగెత్తాలి. మన ఇంద్రియాలు పనిచేయాలి, కానీ వాటి పగ్గాలు మన చేతుల్లో ఉండాలి. ఇప్పుడు చూడమంటేనే చూడాలి, ఇది వినమంటేనే వినాలి. భోజనం సమయానికి ఆకలి వేయాలి, కానీ ఐస్ క్రీమ్ అని పేరు చెప్పగానే నోట్లోనూ నీళ్లూరి మాట రాకుండా ఇబ్బంది పడేటట్టుగా నాలిక ప్రవర్తించకూడదు కదా. ఇట్లా అన్నమాట. ఇలా ఇంద్రియ నిగ్రహము. భూరి విద్యయు గొప్ప జ్ఞానం. విద్య అంటే ఊరికే విషయ సేకరణ విద్య కాదు, ఏది కావాలో అది తెలిసేది. ఏదైతే మనకి ఈ క్షణాన మనం బతకడానికి ఉపయోగపడుతుందో అది విద్య. రేపెప్పుడో ఉద్యోగానికి పనికొస్తుంది అన్నది చదువు, లిటరసీ, అక్షరాస్యత. విద్య అంటే నువ్వు నేర్చుకున్నది ఇవాళ నిన్ను నీళ్లల్లో పారేస్తే నువ్వు బయటికి రాగలవా లేదా, ఇది ఇటువంటి దాన్ని విద్య అంటారు. అటువంటి విద్య అద్భుతంగా అధికంగా ఉండడం. భూరి విద్యయు
ఇవి శాంతికి కారణములు. నా సర్టిఫికేట్లు 100 ఉన్నాయని బీరువాలో పెట్టుకుంటే నాకు శాంతం ఉందా? మరే వెళ్లి గ్లాసుడు మంచినీళ్ళు ముంచుకుని తాగడం చేత కాకపోయాక, మరే దాహానికి ఉపశమనం మంచినీళ్ళు తాగడం, సర్టిఫికేట్లు ఏం చెయ్యవు నాకు కదా. వాటర్ టెక్నాలజీ గాని వాటర్ గురించినటువంటి బోల్డ్ చదువుకుని ఇవన్నీ చేసినంత మాత్రాన నాకు వాటర్ ప్లాంట్ పెట్టుకుని మినరల్ వాటర్ ప్లాంట్ దానివల్ల నాకేం లాభం? ఈ క్షణాన నాకు దాహం తీరాలంటే నేను లేచి వెళ్ళి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగగలగాలి. అది విద్య. అటువంటివి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శాంతికి కారణాలు అవుతాయి. ఇవి ఉన్న వాళ్ళకి శాంతంగా ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు తెలుసా? అసలైంది ఇంకోటి ఉంది. అన్నింటికన్నా ప్రధానమైనది ఏమిటి అంటే, అన్నింటికంటే మేలైన శాంతి కారణము లోభముడుగుట. అన్నింటికన్నా చాలా పెద్ద శాంతికి కారణం ఏమిటంటే లోభం లేకుండా ఉండడం. లోభం అంటే సెల్ఫిష్, నాది నాకే ఉండాలి, నాకు కావాలి, నాకే కావాలి, ఇంకెవరికి ఉండకూడదు. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు 10 పదార్థాలు ఉన్నాయి అక్కడ, 10 పళ్ళు ఉన్నాయి అక్కడ, నాకు కావాలి, నో ప్రాబ్లం. నాకే కావాలి, నో ప్రాబ్లం. ఆ 10 నువ్వు తీసుకో, పక్క వాళ్ళకు ఉండకూడదు, ఇది ప్రాబ్లం. అదే ఇది లోభం అంటే. అదే చాలా ఉన్నది ఇంకొకళ్ళకి వెళ్లకుండా నా దగ్గర నేను అట్టే పెట్టేసుకోవడం, ఇది లోభం. ఈ లోభానికి లోభం లేకుండా ఉంటే శాంతి ఉంటుంది. అంతే కదా. అంతే. చాలా ఎంత తేలికండి, ఎంత తేలిగ్గా అన్నిటికీ ఈ రోజుల్లో అయితే ఇదే ప్రాబ్లం. ఇదే. ఇప్పుడు నాకు కావాలి వరకు ఎటువంటి సమస్య లేదమ్మా, నాకే కావాలి కూడా కొంచెం సమస్య. నాకే కావాలి, నాకు లేకపోయినా ఎదుటి ఉండకూడదు అనుకుంటారు కదా అమ్మా. అది ఇంకొక ఎక్స్ట్రీమ్. లోభం అంటే నా వరకే ఉండాలి, ఇంకోళ్ళకి వెళ్ళకూడదు. మంచి నేను పారేస్తే నే పారేయాలి గాని నాకు ఉపయోగపడకపోతే నేను పడేయాలే తప్ప అది ఇంకోళ్ళకి ఉపయోగపడకూడదు, నాకే ఉండాలి అని అనుకోవడం అన్నది ఏదైతే ఉందో అది లోభం. ఈ లోభం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టుకుంటే శాంతి ఉంటుంది. పర్వాలే, నీ తింటాను, నీకు కూడా పెడతా, 10 మందికి పెడతా. అప్పుడు నాకేముంది, నేను తిన్నాను. 10 పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు, రేపటి కుళ్ళిపోతాయి, లేదు ఎల్లుండి కుళ్ళిపోతాయి. ఇవాళ ఒకటి తింటా, రేపు ఇంకోటి, లేదు 2 తింటా, అంతకన్నా ఎక్కువ తింటే అనారోగ్యం చేస్తుంది, అందువల్ల తినను, ఉంటుంది, కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. ఇది లోభం. నాకు మాత్రమే కావాలి అనుకోవడం ఉన్నది, ఇది వదిలిపెడితే ప్రశాంతంగా ఉంటావు. శాంతికి కారణం ఇది. ఇది కావాలని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది. ఎందుకని? మన పాండవులకి రాజ్యం ఉంది, వాళ్ళు బాగున్నారని కదా ఈ నేడుపు. మరి వాళ్ళు బాగుండకూడదు, నా కొడుకులకే ఉండాలి, నా కొడుకులే బాగుండాలి. ఆఖరికి ద్రౌపది స్వయంవరంలో గెలిచి తీసుకొస్తే కూడా ముందర మనవాళ్లే గెలిచారు, హస్తినాపురానికే కోడలైంది అంటే అబ్బా దుర్యోధనుడు గెలిచాడు అనుకున్నాడు. కానీ అర్జునుడు గెలిచాడు అనగానే అయ్యో అనుకున్నాడు. అంటే నాకే కావాలి, ఏదైనా లోకంలో ఉన్న సమస్తం నాకే కావాలనుకోవడం. ఈ గుణం ఉంది గనక ధృతరాష్ట్రుడిలో, దానివల్లే నిద్ర పట్టదు, దానివల్లే శాంతి ఉండదు, దానివల్లే మనసంతా గిజగిజగిజుగులాడిపోతూ ఉంటుంది. అందుకని లోభం వదిలిపెడితే ప్రశాంతంగా ఉంటావు. పాండవులు బాగుండని నీకు నష్టం ఏంటి? నీ కొడుకులు బాగున్నారు కదా, మరి నీ కొడుకుల మంచి నువ్వు చూసుకోవచ్చుగా. నీ కొడుకులు బాగుండాలని చూసుకుంటే సరిపోయిందిగా. అవతల వాళ్ళ బాగు కూడా నీకే కావాలనుకుంటే అది లోభం. అది వదిలిపెట్టు అన్నాడు. ఇట్లా కావాలని గుచ్చి గుచ్చి పొడిచి మాట్లాడినట్టే మాట్లాడాడు విదురుడు. ఇదే మాట్లాడాడు సంజయుడు, అట్లాగే మాట్లాడాడు ధృతరాష్ట్రుడితో. 1000 తిట్లు తిడితే ఒక పూర్ణంబురే కాదు అని ఒక సామెత ఉంది. అట్లా ఎవరెన్నన్నా నా కొడుకులు బాగుండాలి. అది ధృతరాష్ట్రుడికి ఉండేటటువంటి పిచ్చి గుడ్డి ప్రేమ, మామూలు ప్రేమ కాదు, గుడ్డి ప్రేమ. దీనివల్లే ఇలాంటి మనకు బోళ్ళు మంది ఉన్నారమ్మా ఈ రోజుల్లో. పిల్లల మీద పిచ్చి ప్రేమ ఉండి వాళ్ళు నాశనం, వాళ్ళని వీళ్ళ చేతులతోనే నాశనం చేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇలా చెప్పినప్పుడు ఎక్కడికక్కడ మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు అతి కొద్ది సందర్భాలలో విదురుడి మాట వినడం కూడా జరిగింది.
అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని వెనక్కి పిలిపించేయమని చెప్పి విదురుడు చెప్పిన మాటలకి ఒప్పుకొని సరేనని ధృతరాష్ట్రుడు అనడం జరిగింది. అయినా దుర్యోధనుడు వినలేదు, అది వేరే మాట. అందుకే తర్వాత తన మాట వినలేదు కనుక అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అవమానం జరిగిన చోట ఉండరు. తన మాట విలువలేని చోట తను ఎందుకు ఉండాలి? తను ఉన్నదే అక్కడ ధృతరాష్ట్రుడికి మంచి చెప్పడానికి. తన మాట వినలేదు, వినకపోగా దుర్యోధనుడు అవమానం కూడా చేశాడు. అవమానం చేసిన చోట ఉండాలా? అక్కర్లేదు, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడు ఎప్పుడు వచ్చాడు? భారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చి ఊరుకున్నాడా? ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కలుసుకున్నాడు. కలుసుకున్నాక ధృతరాష్ట్రుడు కొడుకులందరూ చచ్చిపోయాక కూడా హాయిగానే ఉన్నాడు. అమ్మవాడు దుంపతేగా గట్టి గుండెగా, శరీరం కూడా చాలా గట్టిది. యుద్ధం అయ్యాక కౌగిలించుకుంటే ఇనప స్తంభం పిండి పిండి అయిపోయింది. భీముడు అనుకుని కౌగిలించుకున్నాడు. అంటే భీముడిని, తన కొడుకుని చంపినందుకు భీముడిని అట్లా చంపదలుచుకున్నాడు. అట్లాంటి వాడు. విదురు నీతి ఈ రోజులకి బాగా అప్లై. ఇంకా వచ్చి ఏం చెప్తాడు అసలు? ఇది చాలా ముఖ్యం. విదురుడు చెప్పింది ఈ రోజుల్లో అందరికి చాలా అవసరమైనటువంటిది. ఏమంటాడంటే, సరే ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళకి ధర్మరాజు తన ధర్మం ప్రకారం ఎంతమంది దాసదాసి జనాలున్నా తానే వాళ్ళ సేవ చేస్తూ ఉండేవాడు. అన్నం మాత్రం నేను పెడతానన్నాడు భీముడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కదా ఆయనకి. విరాటరాజు కులువులో వంటవాడుగా ఉన్నాడుగా. దాంట్లో ఒక మర్మం ఉంది. భీముడు తినే తిండి చూసి భీముడు అని గుర్తుపెట్టేస్తారు. అందుకని వంటింట్లో ఉంటే తెలియదుగా ఎంత తిన్నది. సరే, మొత్తానికి వచ్చి రోజు అన్నం పెట్టేవాడు. పెట్టో మాట అనేవాడు, తిను, బాగా తిను పెద్ద నాన్న, నీ కొడుకుల తిండి కూడా నువ్వే తిను. కొడుకులు చచ్చిపోయి ధృతరాష్ట్రుడి కారణంగా కదా. ఒక్క మంచి మాట చెప్పుకుంటే కొడుకులు బతికేవారు కదా. కనుక నీ కొడుకుల తిండి కూడా నువ్వు తిను, హాయిగా తిను, వాళ్ళ తిండి కూడా అంటూ అలా ఇలాంటి మాటలు మాట్లాడుతూ పెట్టేవాడు. కానీ ధృతరాష్ట్రుడు తిన్నాడు, అది వచ్చింది అదే కదా. అయ్యాక అప్పుడు విదురుడు వచ్చి చూసి అప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఉండాలి నేను ఇక్కడ, మాట వినకపోతే అని చెప్పి వెళ్ళిపోతూ అన్నాడు, ఇంకా ఎందుకున్నావు ఇక్కడ, నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది, దేనికోసం ఉన్నావు, నీ కొడుకులు మనవలు చాలా సంతోషంగా ఉంటే చూసి ఆనందిద్దాం అనుకున్నావా? లేదు కదా. రాజ్య పరిపాలన చేద్దాం అనుకుంటున్నావా? దాన ధర్మాలు చేయాలనుకుంటున్నావా? దాన ధర్మాలు చేయడానికి ఈయన దగ్గర ఆస్తేది, ఇంకా భోగాలు అనుభవించాలనుకుంటున్నావా? దేనికోసం ఉన్నది ఇక్కడ నువ్వు అని చెప్పి అంటే ఆ మాటలకి ధృతరాష్ట్రుడికి గుర్తొచ్చింది తాను చేసింది తప్పు అని. అప్పటికి నిజానికి ఈ మాటలు సీనియర్ సిటిజన్స్ అందరికీ చెప్పాల్సిన మాటలమ్మా. ఒక వయసు అయిపోయిన తర్వాత పిల్లలకి పెత్తనం అప్పగించి, పూర్వమైతే అడవులకు వెళ్ళేవాళ్ళు తపస్సు చేసుకోవడానికి, ఇప్పుడు ఆ అడవులకు వెళ్లే అవకాశం లేవు గనక ఇంట్లోనే ఒక చోట తమకి నచ్చిన పని చేస్తూ కూర్చుని పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. రిలాక్స్ అవ్వమంటారు, బాధ్యతలు అప్పచెప్పి. వాళ్ళు ఏదన్నా సలహా అడిగితే చెయ్యండి, చెప్పండి. వాళ్ళు ఏదైనా సహాయం అడిగితే చెయ్యండి. లేకపోతే వాళ్ళ జీవితాలలో వేలు పెట్టి వాళ్ళ జీవితం పాడయ్యేట్టుగా చేసి, వాళ్ళకి బాధ కలిగేట్టుగా చేసి మనం నొచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? నా జీవితం నాకు నచ్చినట్టు నేను బతికాను కదా, వాళ్ళ జీవితం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని బతకనిచ్చేస్తే పోలా? వాళ్ళ జీవితాన్ని నేనెందుకు కంట్రోల్ చేయాలి? నా అనుభవం వాళ్ళకు ఉపయోగపడితే సలహా చెప్తా, లేకపోతే ఊరుకుంటా. నువ్వు ఎందుకున్నావు ఇంకా ఇక్కడ? ఏం బావుకుందామని, ఏం అనుభవిద్దామని? భోగభాగ్యాలు అనుభవిస్తావా? లోకమంతా చూస్తావా? ఏం చూస్తాడు గుడ్డివాడు? పిల్లలే లేరు, మనవళ్ళని ఎక్కడ చూస్తాడు? కొడుకులు లేరు, మనవళ్ళు లేరు, ఎవరూ లేరు. దాన ధర్మాలు చేద్దామంటే రాజ్యమే లేదు, పరిపాలన చేయడానికి అసలు అప్పుడే తను పనికిరాడు గుడ్డివాడు గనక. ఏదో పాండురాజుకి అన్నగారి మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు,
విదురుడు సలహాలు వింటూ పాలన చేయమని. ఇప్పుడు అవేం లేవు. ఎందుకుంటావు, వెళ్ళు అరణ్యవాసానికి వెళ్ళు, బాణప్రస్థం తీసేసుకో అని చెప్పు. ఈ మాటలు చెప్పాడు. తెల్లారేటప్పటికీ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు కలిసి నగరంలోంచి వెళ్ళిపోయారు. అదే పాపం ధర్మరాజు వచ్చి మా పెత్తండి మా పెత్త లేదని వెతుక్కున్నాడు. సరే వీరుడు వచ్చి తీసుకెళ్లాడు అన్నారు. తర్వాత వెళ్ళి చూశారు. తర్వాత వీళ్ళందరూ కలిసి ధృతరాష్ట్రుడు, గాంధారి, విరజ అనేటటువంటి ఒక హోమం చేశాడు. తక్కువ వాడేం కాదండి. ఆ చిన్న కొడుకుల మీద మమకారమును అధికార లాలస ఉన్నాయే, దాంతో గాని లేకపోతే తక్కువ వాడేం కాదు. వాణి చదువుకున్నాడు, పండితుడు, అన్ని ఉన్నాయి, మంచి పరాక్రమవంతుడు, విద్యావంతుడు, అన్ని ఉన్నాయి. విరజా హోమం చేసి ధృతరాష్ట్రుడును గాంధారి సశరీరంగా ఆ హోమంలో ఆహుతైపోయి పైలోకాలకే వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం అంతా. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది విరజా హోమానికి. అందులో కుంతి కూడా అందులో భాగమని భాగవతంలో లేదని వేరే దాంట్లో ఇట్లా కొంచెం తేడా ఉంది. కానీ మొత్తానికి అలా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన విదురుడు అలా వెళ్ళిపోయాడు. తర్వాత అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు అంటారు. ఒక చెట్టు ఆనుకుని నిలబడి చూస్తూ ఉండిపోయాడు అని. అయిన తర్వాత అక్కడికి కృష్ణ నిర్యాణం జరిగిపోయింది. ఈ తర్వాత కొద్ది రోజులకి కృష్ణుడు నిర్యాణం చెంది, ఆ కృష్ణ ఈ దిగులుతో అలా 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 తిరిగి వచ్చిన తర్వాత కృష్ణ నిర్యాణం జరిగిపోయిందని తెలుసుకుని, ఈ సంగతులన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి అంటే మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని చెప్తారు. విదురుడు అప్పుడు మైత్రేయుడి దగ్గరికి వెడతాడు. విదుర మైత్రేయ సంవాదం అన్నది చాలా గొప్పగా ఉంటుంది. సంవాదం అంటే బాధనే ఉండదు, చెప్తూ ఉండడం అంతే. ఇలా విదురుడు చాలా గొప్ప ధర్మాత్ముడమ్మ, సాక్షాత్తు యముడి యొక్క అవతారంగా అంశతో జన్మించినటువంటి వాడుగా మనకు కనపడుతూ ఉంటుంది. అసలు విదురుడు గురించి తెలుసుకోవాలంటే మామూలుగా కాదు, చాలా చాలా క్లుప్తంగా అక్కడొకటి మనం చెప్పుకోవడమే తప్ప అసలు ఆయన చేసిన బోధ ఎక్కడెక్కడ ధృతరాష్ట్రుడికి ఎన్ని చెప్పాడో అవన్నీ చూసుకుని ఒక్కచోట చెప్పినటువంటివి కూడా ఆయన చెప్పిన నీతి వాక్యాలు కనుక ఉన్నట్టయితే ఈ రోజుల్లో ధర్మ మార్గంలో ఉంటూ తప్పు చెయ్యకుండా పదవిలో ఉండే వాళ్ళు ఏం చెయ్యాలి మొదలైన అంశాలన్నీ మనకి చాలా బాగా తెలుస్తాయి. ఎస్, మనకు వీలైనప్పుడల్లా వీలైనన్ని నీతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో జిస్ట్ తీయాలంటే ఏం పాయింట్స్ మనం ఈ నీతి కథ ద్వారా తెలుసుకున్నాం? అమ్మ, మనశ్శాంతిగా ఉండాలంటే ఏం కావాలి? మనసు ప్రశాంతత, లోభం వదిలిపెట్టేయాలి. ఒకటి అవమానం, మనం మంచి మాట చెప్తే విననటువంటి చోట ఉండడం అనవసరం. అక్కడ చెడ్డ పనులు జరుగుతుంటే దాన్ని ప్రోత్సహించిన పాపం మనకు వస్తుంది. అందువల్ల అవమానం ఒకటి, దాంట్లో మనం భాగం అవుతాం అన్నది ఒకటి. ఈ రెండు చాలా ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు వీలైతే అప్పుడల్లా ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు అంత ఉత్తముడు. చివరికి ఆ విరజాహోమం చేసి పైలోకాలకి వెళ్ళాడు అంటే దేనివల్ల వెళ్ళగలిగాడు? నిరంతరం విదురుడు మాటలు వింటూ ఉండడం వల్ల. ఈయన సనత్ సుజాతుల వారి శిష్యుడు. కుమార సర్గంలో సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అని చెప్తారే, వారి యొక్క శిష్యుడు. అక్కడంత బాగా నేర్చుకున్నటువంటి వాడు కనుక అబ్బి తెలుసుకోవాలి. చిట్ట చివరిలో విదురుడు నేరుగా చెప్పినటువంటి బోధ ఉంది. వృద్ధాప్యం వచ్చాక మేము ముసలాళ్ళమైపోయాం, ఇంకా ఏమో అనుభవిద్దామని చెప్పి ఆశపడకుండా పెత్తనం తర్వాత వాళ్ళకి అందించి ఊరుకోవడం చాలా సుఖం, చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరైనా అలా ఉన్నట్టయితే వాళ్ళని సరైన మార్గంలోకి మళ్లించటం, ఇవన్నీ చేయవలసింది. విదురు నీతి ద్వారా మనం ఇవన్నీ తెలుసుకున్నాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.